వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిలిం అవార్డుల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఉగాది సందర్భంగా హైటెక్స్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2025కు సంబంధించి సినీ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు ప్రదానం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, నాగచైతన్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ సర్టిఫికెట్ పొందిన చిత్రాలకు పురస్కారాలను ప్రకటించారు. చిన్న చిత్రాలకు అత్యధికంగా అవార్డులు లభించాయి. ప్రత్యేక కేటగిరీ పురస్కారం ఎన్టీఆర్ జాతీయ అవార్డును చిరంజీవిని వరించింది. ఈ అవార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. బాలీవుడ్ సీనియర్ నటి మాధురి దీక్షిత్ అవార్డును, ప్రశంసా పత్రాన్ని, 10 లక్షల రూపాయల నగదు బహుమతిని చిరంజీవికి అందించారు. బిఎన్ రెడ్డి పురస్కారానికి ఎంపికైన సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు హాజరు కాకపోవడంతో ఆ పురస్కారాన్ని కమల్ హాసన్ స్వీకరించారు. పైడి జయరాజ్ అవార్డును కమల్ హాసన్ కు, బి నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అశ్విని దత్ కు అందజేశారు. సి నారాయణ రెడ్డి ఫిలిం అవార్డును సుద్దాల అశోక్ తేజ అందుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు ఫిలిం అవార్డును సహజ నటి జయసుధ, కేఎల్ కాంతారావు ఫిలిం అవార్డును ఆర్ నారాయణమూర్తి, రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డును నిర్మాత రమేష్ ప్రసాద్ అందుకున్నారు. ఉత్తమ నటుడిగా నాగ చైతన్య తండేల్ సినిమాకి, ఉత్తమ నటిగా రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి, ఉత్తమ దర్శకుడిగా సాయిలు, రాజ్ వెట్స్ రాంబాబు సినిమాకి సీఎం నుంచి అవార్డులు అందుకున్నారు. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా సంక్రాంతికి వస్తున్న చిత్రానికి గాను దర్శకుడు అనిల్ రావుపూడి అవార్డును అందుకున్నారు. బెస్ట్ స్టోరీ రైటర్ గా గుణశేఖర్ యుఫోరియా సినిమాకి గాను అందుకున్నారు. ఉత్తమ బాల నటుడిగా రోహన్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాకి, ఉత్తమ హాస్య నటుడిగా కృష్ణతేజ్ రెడ్డి జిగ్రీ సినిమాకి, ఉత్తమ గేయ రచయితగా నందకిషోర్ నా కొడుక కుబేరా సినిమాకి నాగార్జున చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డు పురస్కార గ్రహీత మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు మాట్లాడారు. మన పక్క రాష్ట్రం అయినటువంటి మరో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక నుంచి వారికి విన్నవించుకుంటున్నాను. హైదరాబాదులో ఏర్పాటు చేసిన రామోజీరావు గారు ఈ పరిశ్రమను శాశ్వతంగా హైదరాబాదు నగరంలో వేళ్ళూనుకునే విధంగా వారు తీవ్రమైన కృషి చేసిండ్రు. వారితో పాటు కార్మికుల కోసం పనిచేసిన సినీ పరిశ్రమ ప్రముఖులను కూడా ఈరోజు మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభాకర్ రెడ్డి గారు, దాసరి నారాయణరావు గారు కార్మికుల కోసం, ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత స్థలాన్నే సినీ కార్మికుల కోసం ఇల్లు కట్టుకోవడానికి వారు దానం చేసి కార్మికుల పక్షాన కార్మిక బంధువుగా ప్రభాకర్ రెడ్డి గారు నిలబడడం జరిగింది. సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా, ఏ సంక్షోభం వచ్చినా సినీ పరిశ్రమ పెద్దగా దాసరి నారాయణరావు గారు ఆ సమస్యల్ని పరిష్కరించి శాశ్వతంగా సినిమాను హైదరాబాదు నగరంలో రాణించడానికి, తెలంగాణ రాష్ట్రం సినీ పరిశ్రమకు గుర్తింపు తేవడానికి వారు తీవ్రమైన కృషి చేసిండ్రు. వారిని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిత్రులారా, కమల్ హాసన్ గారు ఒక మాట చెప్పిండ్రు. ఈరోజు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లేదా తెలుగు అనేది కాకుండా ఈరోజు పాన్ ఇండియన్ మూవీస్ని ఒక గ్లోబల్ హబ్గా హైదరాబాదు తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇండియన్ సినీ పరిశ్రమ అంటే ఒకే గొడుగు కిందకి రావాల్సిన, ఒకే నగరంలో నుంచి ప్రపంచానికే గొప్ప సినిమాలను అందించాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు బాహుబలి కావచ్చు, RRR మూవీ, కల్కి, పుష్ప ఇలాంటి సినిమాలు ఈరోజు జాతీయ స్థాయిలోనే సినిమా పరిశ్రమను ఒక పెద్ద ఇండస్ట్రీగా, కనక వర్షం కురిపించే పరిశ్రమగా ఈరోజు సినీ పరిశ్రమలో ఉండే పెద్దలందరూ ఈరోజు రాణించడానికి తీవ్రమైన కృషి చేసిండ్రు. ఈ తెలుగు సినిమా కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా
దేశానికే తలమానికంగా ఎదగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పట్టుదలతో ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని గతంలో ఒక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ అవార్డ్స్ లేకుండా ఉంటే తిరిగి వాటిని ప్రవేశపెట్టి ఈ చలనచిత్రాన్ని దిగ్విజయంగా దేశానికే కాదు ప్రపంచానికి కూడా పరిచయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ అవార్డ్స్ని తిరిగి ప్రారంభించడం జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకే కాకుండా యావత్ భారతదేశాన్ని పరిధులు దాటి ప్రపంచ స్థాయిలో హాలీవుడ్ స్థాయికి కూడా మన తెలుగు సినిమాలు వెళ్ళినటువంటి సందర్భం మనందరికీ తెలిసింది. సినిమా అన్నా కళలన్నా కేవలం కళల కోసమే కాదు, ఇది ప్రజల కోసం అని చెప్పి చాటినటువంటి అనేక తెలుగు సినిమాలు ఈ రాష్ట్రంలో దేశంలో మనందరం చూశాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.